రైళ్లలో లగేజీ తీసుకువెళ్లడంపై రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాగేజీపై ఉన్న నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. అయితే రైళ్లలో లగేజీ పట్టుకెళ్లడంపై ఎప్పటినుంచో నిబంధనలు ఉన్నాయి. ఒక్కో ప్రయాణికుడు తరగతిని బట్టి ఇంతేసి లగేజీని పట్టుకెళ్లడానికి మాత్రమే అనుమతి ఉంది. రైల్వే స్టేషన్లలో ప్రస్తుతం ఉన్న మౌలిక వసతుల దృష్ట్యా ఈ నిబంధనలు సరిగా అమలు కావడం లేదు. అయితే ఇకపై మాత్రం ఈ బ్యాగేజీ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. విమానాశ్రయాల తరహాలో ఇకపై లగేజీని తనిఖీ చేయనున్నారు. తొలుత ప్రధాన రైల్వే స్టేషన్లలో బ్యాగేజీ నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నట్లు రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ఆయా స్టేషన్లలో ప్రయాణికులు ఎలక్ట్రానిక్ తూనిక యంత్రంపై తమ లగేజీ ఉంచాల్సి ఉంటుంది. ఒకవేళ పరిమితికి మించి ప్రయాణికులు లగేజీ తీసుకువెళ్తున్నట్లు గుర్తిస్తే అందుకు అదనపు రుసుము గానీ, పెనాల్టీ గానీ విధించే అవకాశం ఉంది. రైల్వే ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించే ఉద్దేశంతోనే ఈ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే రైల్లో ప్రయాణిస్తున్న తరగతిని బట్టి ఒక్కో వ్యక్తి 35 నుంచి 70 కేజీల వరకు ఉచితంగా లగేజీని తీసుకువెళ్లే అవకాశం ఉంది. ఫస్ట్ క్లాస్ ఏసీలో ప్రయాణించేవారు గరిష్టంగా 70 కిలోల వరకు లగేజీని తమ వెంట తీసుకెళ్లొచ్చు. ఏసీ 2 టైర్లో ప్రయాణించే వారికి 50 కిలోల వరకు లగేజీని తీసుకువెళ్లేందుకు అనుమతిస్తారు. ఏసీ 3 టైర్ స్లీపర్ క్లాస్లో ప్రయాణించేవారు 40 కిలోల వరకు లగేజీ ఉచితంగా తీసుకువెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ఇక సెకండ్ క్లాస్లో ప్రయాణించేవారు 35 కిలోలు మాత్రమే ఉచితంగా తీసుకువెళ్లేందుకు వీలుంది. ఒకవేళ అదనపు లగేజీ తీసుకెళ్లాలనుకునేవారు రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందుగానే లగేజీ కౌంటర్ను సంప్రదించి అదనపు లగేజీకి రుసుము చెల్లించడం మంచిదని రైల్వే వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతం రైల్వే స్టేషన్లలో ఉన్న మౌలిక వసతుల దృష్ట్యా ఈ నిబంధనలు సరిగా అమలు కావడం లేదు. దీంతో కొంతమంది ప్రయాణికులు అదనపు లగేజీతో రైల్లో ప్రయాణించడం ద్వారా ఇతర ప్రయాణికులకు ఇబ్బంది పడే పరిస్థితి వస్తోంది. ఈ క్రమంలోనే రైల్వే ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు త్వరలోనే ఈ నిబంధనలు కఠినంగా అమలు చేయనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.